హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ చిచాస్. ఈరోజు చూసుకున్నట్టయితే మనం అయితే కైట్లు ఎగిరేపోతున్నాం. మొత్తం అప్పుడు వచ్చిన ప్లేసే మొత్తం చూడండి. లోకేన్ అయితే ఎగిరేస్తుడు. ఏమైందనా గై అయిందంట గైస్. అసలు అయితే అప్పుడు కైట్ ఎగిరేసాడు, కానీ ఇప్పుడు అసలు చూడండి కన్నాలు కట్టుకుంటూ వస్తుండు. ఇదైనా లేపుతాడో అప్పుడు 4 కైట్లు వేస్ట్ చేసిండు. గైస్ చూసుకుందాం అయితే కట్రా. సన్సెట్ కూడా ఇంకా కాలే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది గైస్? 4:30 గిట్లుంటుంది. అబ్బాయి సన్సెట్ మొత్తం పతంగ్ ఈడ సండే మొత్తం పతంగులే ఉన్నాయి. ఈడ మొత్తం ఆల్ పతంగులు ఉన్నాయి. ఈడ మొత్తం చూసుకున్నట్టయితే చూడండి, ఆడ పర్వతాలు మొత్తం చెట్లు అన్నీ ఉన్నాయి గైస్. చూడండి మొత్తం పక్షుల కంటే కైట్లు ఎక్కువ ఉన్నాయి ఈడ. చూడండి అటు మొత్తం అయితే ఏంది ఈడ పక్షులు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇవన్నీ కైట్లే గైస్. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అవన్నీ ఉన్నాయి. చూడండి మొత్తం ఎట్లుందో. ఈడ ఏది పతంగులు గయ్యే సౌండ్, పతంగుల సౌండ్ తప్ప ఏం సౌండ్ రాదు. చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరు పైన చూసుకున్నట్టయితే మొత్తం చూడండి, పతంగుల మీద పతంగులు గయ్య అవుతున్నాయి. చూడండి పతంగుల మీద మొత్తం పతంగులు ఇట్లా గయ్య అవుతున్నాయి. మొత్తం అయితే ఇట్లా గయ్య అయిపోతున్నాయి. ఇంకా వెనకాల కూడా కొన్ని ఎగురుతున్నాయి. వెనకాల మొత్తం స్మోక్ అట్లుంది. అదైతే చూపించాము. అది చూసుకున్నట్టయితే ఎక్కువ ఎగురుతలేవు వెనకాల. ఇప్పుడు మొత్తం ఏంటంటే ఈడ మొత్తం మంచిగా ఉంది గాయస్. మొత్తం అయితే ఏంది పతంగులతో నిండిపోయింది స్కై. పక్షుల కన్నా పతంగులు ఎక్కున్నాయి. ఈడొక్క కాడ పక్షులు ఉంటే చూపియండి గాయస్. చూడండి, కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒక్క పక్షి లేదు, పతంగులు ఉన్నాయి. ఇగో అసలు అయితే కన్నాలు కడుతుండు. అది లేసదా లేయదా అదే డౌట్. అసలు అది కన్నాలు ఎంత మంచిగా ఉంటాయి తెలుసా. ఇట్లా అంటేనే లేచేటట్టుంటాయి, కానీ ఆయనకి ఎగిరేనికి రాదు. నాకు కన్నాలు మంచిగా కన్నాలు కడతాడు, కానీ ఏంటి ఆయనకి ఎగిరేనికి రాదు. అది నాకు ఎగిరేయచ్చు అని బిల్డప్ కొడతాడు. అది చూసుకుందాం మారా. సరేరా లేపి ఉబ్బిరా. 2 నిమిషాలు. చూడు కన్నాలు కడుతుండే. ఇప్పుడు కన్నాలు ఎట్లా కడతారు చెప్పండి అయ్యా. కన్నాలు ఎట్లా కడతారు మీరు? అట్లా అంటే చెప్పు బే. ఇప్పుడు ఇగో ఇక్కడ ఎంతరా జానా అంట. కోనబి దిక్తలే చూసుకున్నట్టయితే గీడు పతంగ ఎగిరేస్తుడా. కోనాన దిక్తలే దొరకలేదారా కొన దొరకలే. లేదు కొన దొరకలే. ఇద్దరికి దోలాడంటారా. దొరికిందా దొరకలేదా? ఇంకా దొరకలే. కాదు ఈరోజు కర్ణాలు కట్టేటట్లు లేడు ఆశుగాడు. ఇప్పుడు కన్నాలు అయితే ఇది కట్టాడు. చోటు నువ్వన్నా దోలాడు. అక్కడ ఉంది కదరా దోలాడుతుండు. చూసుకోండి ఇగో ఇప్పుడు కన్నాలు కడుతుండు. ఒక కైట్ అయితే పోయింది. ఈడ ఎన్ని కైట్లు? 6 కైట్లు. 6 కైట్లు తెస్తే 6కి 6 పోయినాయి. 2 పెయింట్స్లు అయినాయి. ఈ 2 నేమేస్తావు. 6కి 6 పోయినాయి. ఇగో ఇవి 2 అయితే ఉన్నాయి. 2 కానా? 2 అవుతున్నాయి. ఇప్పుడు చూద్దాం ఇవైనా పోతాయా, కొన్ని పెంచేస్తాయా చూద్దాం. ఇప్పుడైతే ఈడైతే కన్నాలు కడుతుండు. ఇక కన్నాలు అయితే కింద కూర్చొని కడతారు. గాయస్ మా చోటు అయితే చికెన్ మటన్ వేసుకుని నేను దుబ్బి తిన్నాను. నువ్వు అసలు నేను తిన్నా. చోటు కూడా అస్సలు తినలే. నువ్వే తిన్నావు కదరా నువ్వే తిన్నావు. మటన్ ఏమేమి తిన్నావురా?
చికెన్ చెప్పు ఇంకా అంతేనా ఇంకేమేమి వేసుకున్నావు ప్లేట్లో? బాగా రైస్ ఇంకా బగారా రైస్. సాంబారా? ఆహా అది కూడా రైట్ గులాబ్ జామ్ నేను తినలేదే గులాబ్ జామున్ ఎన్ని గులాబ్ తిన్నావు? జామ్ కాదు రాజురా. లేయ్యా గులాబ్ జామ్ గులాబ్ జామ్ పక్క పొంచి ఇట్లా గర్జ రౌండ్ ది వడ 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 వడ, ఆ, వడ. వడ ఒక 5 తిన్నాడు. వడ 5 తిన్నాడు. 5 5 తిన్నావు. నిజంగా ఒక్కటే తిన్నాను నిజం చెప్పు ఇప్పుడు. నిజంగా ఒక్కటి తిన్నా ప్రామిస్ ప్రామిసా? చూసుకున్నా సరే 5 తిన్నా అని ఒప్పుకున్నా. ఆగు ఒప్పుకును ఒక్కటి తిన్నా గాయస్ ఇగో ఒక్కటే తిన్నాడంట కానీ ఇగో మొత్తం కన్నాలు కట్టేస్తా. కన్నాలు అయితే కట్టిండ్రు. ఇప్పుడు చక్కెర తీసుకొని వెళ్ళి లేపుతాడు. అటు సైడ్ లోకి అని అది లేచలేదు. అప్పుడు ఇందాక నుంచి లేచేది ఇట్లా ఇట్లా అంతేనే లేచేది కానీ ఇప్పుడు లేస్తలేదు. ఎందుకు వాళ్ళకి వేసినాం అనుకో వాళ్ళ పోతుంది. ఇగో ఇప్పుడు ఆసు అయితే కన్నాలు కట్టేశాడు. ఆసు అయితే ఇప్పుడు కన్నాలు కట్టిండు. ఈ చక్కెర కూడా లేపురా ఆసు చెరకైతే హాస్పిటల్ పడుతుంది. లేపుతలే ఈ లేపుతుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే లేపురా లేపుకురా. చూడండి చూద్దాం ఎట్లా లేపుతాడో. అబ్బా ఇది కిందనే పడుతుంది సగం. గాయ్ చూసుకున్నట్టయితే ఆసుగాడు అయితే లేపుతలేడు అని పతంగి ఇగో ఇక్కడ వాడేసిండు మంచి కన్నాలు కట్టి. లోకి అన్న అయితే ఇప్పుడు పెయింట్ చేస్తుండు. చూసుకున్నట్టు 2 సేమ్ పతంగులు. లోకి అన్నది ఆయన నుండి ఆయనది సేమ్ పతంగులు. ఇద్దరిది ఇప్పుడు ఓల్డ్ అవుతుందో ఏమో తెలియదు మనకి. అటే అయితే లుక్ వేసుకోండి గాయస్. మొత్తం అటే జరుగుతుంది చూడండి. అటు ఒకటి అన్న గుంజనా లొకేషన్ పతంగ్ మాటింటలే మొత్తం కరవ్ ఉంది. అదే ఒక పెయింట్ చేసింది. అదే పతంగ్ ఒక పెయింట్ చేసింది. ఎట్లా వేసిందో అదే దానికే తెలియాలి. చూసుకున్న తర్వాత ఆడ వేసుకుంటారు గాయస్. చూడండి మొత్తం అక్కడ వేసుకుంటారు. లోకి అనే రియాక్షన్లు ఎట్లనే చూద్దాం ఇప్పుడుకి. చూడండి ఆశగాడు అయితే చక్కెర పట్టుకుండు. ఆశగాడు అయితే చక్కెర పట్టుకుండు. అది అయిపోయింది. కైకి లేపుతాలో ఏం లేపుతారో అని కైకి వాడేసి కట్టి మొత్తం కట్టినాక ఒక టేప్ వేసి ఉందిరా అంటే మొత్తం చక్కెర అన్ని వాడేసి లోకి అన్నది అయితే చక్కెర పట్టుకుండు. పతంగి అయితే పోయింది గాయ్స్. చూసుకున్నట్టు అయితే పతంగ్ అసలు కైట్ల గై కావరా కొట్టు కీంచి కొట్టు. ఏమైంది ఆశు ఎగిరేయవు నువ్వు? ఇక చూడండి ఆసియాన్ పతంగ్ ఎగరనిస్తలేరా? చక్రి పట్టుకోమంటున్నా నేను. ఓకే అరే చోటు కైట్ దింపేసారు కదరా. నేను మొత్తం పెకినా చక్రి పట్టుకో. నేను పతంగ్ ఎగిరేస్తా. అరే వదులు అరే చోటు అరే మహేష్ ఏం కావాలరా నీకు? ఇక టేప్ మొత్తం మాట ఎగరేసి రాగు వెనకాల చల్లి. మళ్ళీ ఇంకొక పతంగ్ సిల్వర్ది అది మా కాడికి వస్తుంది. దానికి అరే ఈ లేపు ఆసు అగో మనలోకి అన్న అయితే వేస్తుడు. కైట్ అయితే బాగా అగో ఎట్లా ఉంటుందో జాబు కర్ణాలు పోయినట్టున్నారా? ఉల్టా ఉంది అది పతంగ్. ఈడవలో కానీ మొత్తం మా కాడికి వస్తుండు. ఇంటికి లండర్ వేయాలి. అరే పట్టుకోరి మొత్తం ఇక కిందికి వస్తుంది గాయస్. ఎవడో కానీ తీసిన చూడండి. అబ్బా అసలు అసలే అయ్యా అయ్యా లోకి అన్న మెడకైతే వేస్తుండీడు. పెట్టు వన్కో వేస్తలే లేపిండు. చెప్పినగా ఇంకన్నాళ్ళు బాగుంటాయి. ఇంకేపడే కాదు దరిసేపు అయితే ఆ పతంగే పడుతుంది. లేపురా
మన కాదు దీందిరా అది ఆగరా. అరే మొత్తం చిక్కు చిక్కు వేసేసిర్రా ఇది. అవి ఆశగాడు. అరే ఈరానికి ఇగో ఈడు పతంగ్ లేపిడిగా మళ్ళా వద్దని చెప్పాలి పడుతుంది అన్నగా చూడండి పడితే అంటే దర్శనం అయితే పడుతుంది అన్నది వద్దని చూడడానికి కొట్టి చూపిరా మొత్తం చిక్కు మాంజా మొత్తం చిక్కు చిక్కు చేస్తారు గాయస్. ఓ నేనేం చేసినా నేనేం చేస్తా సగం మాంజా సగం సగం ఉంది. ఇగో బొమ్మ ఉంది గాయస్ పతంగ అయితే ఇగో ఖాళీ ఖాళీ రారా హయ్యా రారా ఆశగాడు ఉండే కాడు ఉండడు. మొత్తం చిక్కు చిక్కు పెట్టినాడు. కైట్ ఎగరేసిన తక్కువ చిక్కు పెట్టేది ఎక్కువ వీడు ఆశగాడు. ఏంద్రా ఆశ నీ వల్ల ఏంద్రా మాకు ఉపయోగం. ఏమిరా నీకు అదేనా చక్రి. ఇప్పుడు లోకి అని అయితే 2 పతంగులు ఆ పతంగు కాదు చేసిండు పట్టుకు రాసు పట్టుకుంటే రాసుగాడు చక్రి మస్తు ఎగరేస్తున్నా ఒక్క పెంచి వేయలే అసలు ఇంక లేపనికి వచ్చా అన్నట్లే ఉంది ఇది మొత్తం. చూడండి ఇప్పుడైతే మళ్ళా లోకి అనేస్తుడు 3వ ఫ్రెండ్స్ ఇవి లోకి అన్నది చూడండి గాయస్ వేస్తుడు పల్లె అంట. అరే గుంజుతూనే ఉండానా గుంజుతూనే ఉండు లోకి అని అయితే చూడండి అది జాబ్ తింటుంది పతంగ మొత్తం జాబ్ తింటుంది గాయస్. వేస్తుడు అది పడతలేదు వాడు తప్పించుకుంటుడు భయపడుతుడు అసలు తిరుగుతూనే ఉంది ఏదో పడతాడా మొత్తం ట్రాన్స్పరెంట్ పతంగా పట్టుకురేమో నాయన అంతా చూడండి కెమెరాలో కనబడకుండా కనబడుతుంది ఆకాశంలో కలిసిపోతున్నాయి. డీల్ వస్తలేదు మాకు ఏంద్రా అది సాదా తర్వాత మళ్ళా మాంజ ఉంది గ్రీన్ రెడ్. ఇక చక్రికి చూసుకున్నట్టయితే సాగు తర్వాత ఏదైనా ఖాళీ ఉంటుంది కదా దీనికైతే మాంజ ఉంది. పతంగ అయితే పోయింది గాయ్స్. ఏముందిరా అటు పట్టుకో అటు పట్టుకో అటు పట్టుకో ఇట్లా పట్టుకో ఇటు కూడా ఉన్నారా పట్టుకో అట్లా పట్టుకో ఇటు పట్టుకో రైట్ అట్లా పట్టుకో. మాకు అట్లెందుకు దొరుకుతారు మొత్తం ఆమాం ఆగమాగం చక్రి గాయ్స్. ఇప్పుడు 4వ పెంచాగో కిందికి సిల్వర్ కైట్ లోకి అన్న గుంజుతులు. అరే దగ్గరికి పోతుంది మళ్ళా గుంజనా డోర్ బుక్ అయితే 5 గైడ్గా చేసింది గ్యాప్ అసొంటి కైట్లు మంచిగా చేసి 4 కైట్లు గాయ్స్. ఆషాఢ ఎగ్రేషెట్ రా అది మళ్ళా పడుతుంది ఆశవాడు అయితే లేపిండు మళ్ళా పడుతుంది చూడండి. పెంచాడు ఆయన లేపినా కానీ అది లేపినా కానీ నాందే పోతుంది. అయితే గాలి లేపనికి రాదనుకున్నాం ఇన్ని రోజులు కానీ ఎట్లనో అట్లా దొబ్బ అట్లనే లేచింది అది ఎడ్డిగుడ్డి మొత్తం ఎడ్డిగుడ్డి అంటే గాలి ఎక్కువ వస్తుంది ఇవాళ. అబ్బే లోకి అని అయితే చూడండి గుంజుతూనే వాడు
4 పెన్సిల్ వేసిండు. ఇప్పుడు దేనికి వేస్తాడో చూడాలి. ఆసియానికి వేయనా? ఇప్పుడు గ్రీన్ దొప్పింది దానికి వేస్తుడు లోకి అన్న. చూసుకున్నట్టయితే గుంజుతాడు ఉండు. పడ్డది గాయస్, పడ్డది గాయస్. చూసుకున్నట్టయితే మనది పోయింది. చూసుకున్నట్టయితే గాయస్ మా మామ అయితే ఎగరేస్తుడు చూడండి. పతంగులు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఆశీర్వాదం తీసుకోండి గాయస్. మొత్తం ఇప్పుడు ఎవరికి వేస్తావు మామయ్య? కైట్ అయితే బాగాలేదు మొత్తము. చూసుకున్నట్టయితే కైటు అవి చెప్పిన మాట వింటలేదు. ఆశీర్వాదం చక్కెర పట్టుకుంటుండు. ఆశీర్వాదం నీకు ఎట్లా అనిపిస్తుంది రా? నువ్వు ఎగ్రేసినాకైతే కదా లోకి అన్నది అయితే పోయింది. చూసుకోండి మొత్తం సన్సెట్ కూడా అయితానికి వస్తుంది. పెయింట్ చేస్తాడు చూడండి. అక్కడ సైడ్ చాలా గ్రీన్ దానికి అయితే పెయింట్ చేస్తాడు. అక్కడ సైడ్ లొకేషన్ అయితే ఏమో దోలాడుతుడు. అదేమో చూడండి. ఇప్పుడు పతంగులు అయితే అవుతుంది. ఇగో ఇక్కడ సైడ్ ఏమో వాళ్ళ పతంగ్, ఇది మన పతంగ్ గాయస్. చూడండి రికార్డింగ్ అయితూనే ఉంది మొత్తం లైవ్. చూడండి పతంగ్ మనది కొడుతుడు. కిందికి కొట్టాడు మళ్ళీ కొట్టిండు. కిందికి కొట్టి ఇప్పుడు కొడుతున్నా ఆ పతంగ్కి. మనదైతే పోయింది గాయస్. ఆశగాడు అయితే చుడుతుండు. ఆడెట్లా చూడండి గాయస్. ఆశగాడు ఎట్లా దస్తి కొడతారో చూడండి. ఆశ కొట్రా, జల్దీ కొట్రా, మొత్తం కొట్టురా జల్దీ కొట్టడానికి అసలు ఆశయానికి. మా కాడ ఉన్న పతంగులన్నీ పోయినాయి గాయస్. ఇక్కడ సైడ్ అయితే మొత్తం స్కై మొత్తం ఉంది చూడండి. సన్సెట్ అయితానికి వస్తుంది చూసుకున్నట్టయితే. చెప్పు. హలో గైస్, అక్కడ చూడండి చేపకి నార్మల్ చేప కైట్కి పెంచ్ అవుతుంది చూడండి గాయస్. అక్కడ కైట్ పెంచ్ అవుతుంది. చూద్దాం ఎవరు పెయింట్ చేస్తారు. బ్లూ కలర్ కైట్ పెయింట్ చేసింది గాయస్. బైక్ లోపల వేసేసి లేపురా. మైక్ అయితే కడుపులో పెట్టుకుంటాడు ఏడికిరా మొత్తం డల్ అయిపోయింది మైక్. ఏడికి మైక్ కావాలంటే మాట్లాడుతాడు. మైక్ ఎటు పోయింది? ఆ మైక్ ఇస్తలే అని లొల్లి పెడుతుండే. ఇది మొత్తం చూడండి. మొత్తం పతంగులు ఉన్నాయి మొత్తం ఈడ. కానీ లోకి అన్న పతంగులు దానికి పోయిండు కానీ ఇప్పటికీ రాలే పతంగులు. చూడండి స్నాప్లు పెట్టుకుంటుడు లోకి అన్న అయితే. స్నాప్లు పెట్టుకుంటున్నాం. పతంగులు ఏవన్నా అంటే పతంగులు ఏవన్నా అన్నాడు. పతంగులు అయిపోయినా మేము ఏం చేయాలి కాసి ఇప్పుడు చూడండి స్నాప్లు పెట్టుకుంటున్నాను. మొత్తం సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ అయినాక పోతాం మేము. సన్సెట్ అయినాక పోయినాక తర్వాత ఏదైనా చేస్తాం గాయస్. ఇప్పుడు మేము కైట్లు ఎక్కరేద్దాం అనుకున్నా కానీ కైట్లు లేవు, ఏం లేవు. కైట్లు లేని ఎవరు కైట్లు లేడు. అయినా కైట్లు లేకపోయినా కానీ ఇప్పుడు ఎవ్వరు లేదు. మళ్ళీ రేపటి బ్లాగ్లో చూసుకుందాం. ఇది మొత్తం ఈ రోజుకైతే ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి కొత్త ఐడియాస్ కోసం. ఓకే రైట్ బాయ్.